1984లో ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు ఒకటిగా నిలిచింది. 3 దశాబ్దాలుగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు బోర్డు అయిపోయాను తగ్గియప్ప అన్న వరదలేదు ఇప్పుడు
రెడీ అన్నా రెడీ నా పాట నీ ఆట ఓకే నీ షర్ట్ బాగున్నది రెడీ 1 2 3
యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధం అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన తిరుగుబాటు గొంతై కదిలిందులకి మరుమల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధం అన్నది మన తెలంగాణలోన అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలన తిరుగుబాటు గొంతై కదిలిందులకి మరుమల్లన్న జర్నలిజం జెండెత్తుకొని ఇక కదులుతున్నవాడు అక్రమార్కుల గుండెల బాణం ఎక్కుపెట్టినాడు సకండ వర్గాల సమర శంఖమై సాగుతున్నవాడు కోట్ల గొంతుల కోసం తెలిపిన గొంతుకైనాడు ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోన కళాపడ్డ ఈ బాంచలు బతుకుల భరోసనల్లన్న పరయుద్ధం యుద్ధం అయుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధం అన్నది మన తెలంగాణలోన సిద్ధం అన్నది మన తెలంగాణలోన ప్రజల పక్షమై పేదల తరపున గలం ఎత్తినాడు ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు నిప్పు కని కళ్ళెన్నిసాన్ని చాటే నిప్పు తెచ్చటోడు కడు పేదల కష్టం తెలిసి కనుపై కది నిండు పిడికిలెత్తిగ జాగో అనుకు జనం మధ్యలోన పిడికిలెత్తిగ జాగో అనుకు జనం మధ్యలోన తెగించి కొట్లాడే నైజం మాటి మరుమల్లన్న పరయుద్ధం యుద్ధం అయుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్ధం అన్నది మన తెలంగాణలోన సిద్ధం అన్నది మన తెలంగాణ ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం బాబా సాహెబు బాట మరువొద్దునా ఈ బిడ్డ అమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది అమ్మవాడేనా ఉదయించినాడులే అవమానాలెదురైతే ఎదురించినాడులే అమ్మవాడేనా ఉదయించినాడులే అవమానాలెదురైతే ఎదురించినాడులే జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి చాలి తలరాతను మార్చే అమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు
గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి హరిశంకర్ గౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు స్వాగతం. మొత్తం మీద హలో హలో విగ్రహావిష్కరణ చేయవలసిందిగా ఎమ్మెల్సీ తీర్మానన్న గారు విగ్రహావిష్కరణ చేస్తా ఉన్నారు. చప్పట్లతో ఒకసారి. రాజ్యాంగాన్ని నిర్మించి మనకి హక్కును కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హలో హలో మాధపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి బృహత్తర కార్యక్రమం హలో హలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ పూర్తయింది. అందరికీ కూడా నిజంగా కూడా మనకి భారత రాజ్యాంగాన్ని, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగ రచనలో దానికి అధ్యక్షత వహించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బడుగు బలహీన వర్గాలకు, తర్వాత దళితులకు, గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ముందుకు నడిపించినటువంటి మహనీయుడు ఆయన. ఎన్నో ఉంటామండి. అరే మనుషులు చూసుకో ప్రేమ. హలో 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 హలో
సీనియర్ అసిస్టెంట్ టీజీఎస్ పీడీసీఎల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక వీరితో పాటు ధనవత్ శంకర్ నాయక్ గారు, గజం బుప్పలయ్య గారు, బబ్బర్ రవీంద్ర గౌడ్ గారు, శ్రీమతి బూక్యా సుశీల్ రవీంద్ర నాయక్ గారు, శ్రీమతి గట్టు స్వరూప నరేందర్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. దేశా నాయక్ గారు ఎంఆర్ఓ, ఝాన్సీ లక్ష్మి గారు ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, వెంకటేశ్వర్లు గ్రామ ప్రత్యేకాధికారి, ఎం వెంకటేష్ గారు గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీళ్ళందరినీ కూడా ప్రత్యేక ఆహ్వానం. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు కృష్ణ. ఈ సభకు అధ్యక్షుడు నేనే. ఓకే రైట్. గిద్దె కరుణాకర్ గారు వేదిక మీద ఈనాటి అంబేద్కర్ ఆ మైక్ అది దగ్గరకు వస్తే వస్తుంది. 14th ఏప్రిల్ అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇన్ని రోజుల తర్వాత మన మాదాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ కార్యక్రమానికి చాలా మంది కూడా చెమట వచ్చి కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేదిక దగ్గర ఎవరు కూడా కనిపించట్లేదు. నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి డాయస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఇంత కష్టపడి ఇంతమంది పెద్దల్ని ఈ వేదిక పైకి ఆహ్వానించి చాలా కష్టపడ్డారు. మీ కష్టపడ్డదంతా నాకు తెలుసు. దయచేసి మీరందరూ కూడా ఉపేందర్ కానీ, సుదర్శన్ కానీ, రామచంద్ర కానీ, ఇంకా అశోక్ కానీ, వాళ్ళందరినీ కూడా వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మనం ఇంత పెద్ద కార్యక్రమం చేసి మీరు దూరంగా ఉండడం సరిగా లేదు. దయచేసి అందరినీ. ఓకే, ఈరోజు ఎన్నో రోజుల నుంచి మనము ఈ ఆర్గనైజ్ చేసుకోవడానికి పే చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దామోదర రాజనరసింహయ్య గారు, మినిస్టర్ గారు, వీళ్ళ శాసనసభ్యులు, మన ఆలయ శాసనసభ్యులు వీళ్ళ ఐలయ్య సార్, మన నేటివ్ ఎమ్మెల్సీ అన్న గారు తీన్మార్ మల్లన్న గారు, శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాగయ్య గారు, విశిష్ట అతిథులుగా విచ్చేస్తున్నటువంటి శ్రీ హనుమంతరావు గారు, మోతుపల్లి నరసింహారావు గారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. తదుపరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన ఎమ్మెల్సీ అన్న గారికి అప్పగిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఉప సర్పంచ్ సీతారాజ్ గారిని తలకు 2 నిమిషాలే. సభాధ్యక్షులు మన మహాబూర్ ముద్దుపేట తెలంగాణ బెబులి తిరుమల మల్లన్న గారికి మరియు వేదిక పైన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు మన టోటల్ మన హక్కులని అగ్రకులస్తులు మొత్తం తీసుకుపోతుంటే మన గిరిజన సోదరులు కానీ మన బడు బలహీన వర్గాలు అందరూ కలిసి దాని గురించి ఎట్లా చేయాలని ఆలోచించి సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాలు కష్టపడి అన్ని దేశాలు తిరిగి అన్నిటిలో మెరుగ్గా ఉండే విధంగా అందరికీ హక్కులు సమానంగా ఉండే విధంగా కృషి చేసి మన రాజ్యాంగాన్ని చాలా మెరుగ్గా తీర్చిదిద్దిండు. దీన్ని మన మాదాపూర్లో విగ్రహ కృషి చేసిన మన వెంకటస్వామి గారికి, ఉపేందర్ గారికి, మరి ఇంకా వెంకటస్వామి గారు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మన ఊర్లో ఇంత పెద్ద విలేజ్ లో అందరూ ఉండి విగ్రహం లేక ఉండే ఇప్పుడు అది లోటు అనేది లేదు.
మైక్ సార్ ఏ మైక్ ఎవరిదా ఒక గర్వపడే విధంగా తన కార్యక్రమాలు రూపొందించుకొని బహుజనులకు అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఏ విధంగా తేవాలి, ఎలా సమాయత్తం చేయాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్న తెలంగాణలో రాష్ట్రంలో తిరుగుతున్న మనందరి నాయకుడు, మీ అందరి బుద్ధి బిడ్డ మన తీర్మాన్ మల్లన్న గారికి, అదేవిధంగా బిక్కు నాయక్ గారు, ఉపేందర్ గారు, నరసింహన్న, ప్రతి ఒక్కరి పేరు పేరిన ఇంతకుముందుకే సంతోష్ బాగా మాట్లాడిండు కానీ టైం లేదు కాబట్టి ఆయన వెంకటేష్ గారికి, చంద్రమౌళి గారికి, కరుణా గారికి ప్రతి ఒక్కరి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్నాం. తాను ఎంత అవమానపడ్డాడంటే నేను చెప్తాను. వాళ్ళ తండ్రికి వాళ్ళకు 13 మంది సంతానం, కాలు తిండి లేకనే 8 మంది చచ్చిపోయారు. 4 మిగిలిరు, 4 ఆయన తప్ప 4 మిగిలిరు. 2 చెల్లెళ్ళు, మంజుల ఇంకొక అమ్మాయి, అన్నదమ్ములు ఆనందరావు ఇంకొక ఆయన బలరాము. అంత కష్టపడి చదువుకుండు. ఈ దేశంలో స్వతంత్రం 1940 వచ్చే ముందుకు మన రాజ్యాల్లో ప్రావిన్స్ అంటారు అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర. అలా ఆయన ఒక గుమస్తా పనిచేసేవాడు. గుమస్తా అంటే అటెండర్, లెక్కలు రాయడానికి. 17 ప్రావిన్స్లు ఉండేది. 545 రాజ్యాలు ఉండే. 540 పైన అంటే రాజరికాలు పెట్టున్నాయి. గ్వాలియర్ అని, ఇక్కడ అని, అక్కడ సంస్థానం, బొబ్బిలి సంస్థానం, శ్రీకృష్ణదేవరాయలు ఇట్లా. ఎవరు పిల్లలు కానీ వినాలి ఒకసారి, ఎవరు పిల్లలు లండన్ పోయి చదువుకోలే, కొలంబియా విశ్వవిద్యాలయం చదువుకోలే, కేంబ్రిడ్జ్ చదువుకోలే, అన్ని విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వ్యక్తి, పిహెచ్డీలు చేసిన వ్యక్తి, ప్రపంచంలో ఏ మేధావి చదువుకునే విధంగా అంబేద్కర్ చదువుకున్నంటే అంత గర్వకారణం చేసిన వ్యక్తి అవుతాం. మనందరూ గర్వకారణం. ఆ వ్యక్తి సారథ్యంలో రాజ్యాంగ పరిషత్ రచనా సంఘాన్ని ఏర్పాటు చేసిరు. అలా ఒక మంత్రి, కృష్ణమాచారి మంత్రి ఆధ్వర్యంలో. ఒక ఆయనేమో అతని ఇష్టం మీద రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఒక ఆయన అమెరికాకి పోయాడు. ఒక ఆయన రాష్ట్ర రాజకీయాల మీద ముంబై పోయాడు. ఇంకిద్దరు ఢిల్లీకి సంబంధం రాలే. ఇతడే రాసిన మొత్తం ప్రపంచ దేశాలున్న గ్రంథాలన్నీ పిలిచాడు. రాజ్యాంగాలను చదివి కష్టపడి రాసిండు. అంత గొప్ప వ్యక్తి. అతనే లేకుంటే ఈ తెల్లబడలే లేవు మనకు. అంత పని చేసేవాళ్ళే, చెట్టు మీద వేటోళ్ళు, గొర్రకాడు వేటలు, బర్రకాడు వేటోళ్ళు అందరూ ఉండే. ఈ విధంగా అతను చాలా కష్టపడి రాజ్యాంగాన్ని రాసిండు. ఈ రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయా మనకు? అందట్లేదు. కాలేజీలు వాళ్ళకే వేడాయి, భూములు వాళ్ళకే వేడాయి, విద్యాలయాలు వాళ్ళకే వేడాయి, కంపెనీలు వాళ్ళకే వేడాయి. అన్నిటిని మొత్తంగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్నారు. అందుకే ఈ రోజు మల్లన్న గారి నాయకత్వంలో రాష్ట్రంలో 2 స్లోగన్స్ తో మల్లన్న ముందుకు వచ్చిండు. ఒకటి చెప్పండి, గుర్తురా తమిళ వేణు, తెలంగాణలో మిగిలే ఉంది ఉద్యమం, యుద్ధం మిగిలే ఉంది తెలంగాణలో అన్నాడు. 2వ తెలుసా, మిర్యాలగూడ మీటింగ్ అని ప్లస్ వరంగల్లో ఇతనే రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అన్నాడు. నేను చాలా మంది మంత్రులను చూసిన, ముఖ్యమంత్రులను చూసిన, ఏ ఒక్క మంత్రి అనలేదు. బీసీ నాయకులు చాలా మంది చూసిన నేను. అంత ధైర్యంగా ఎవరు రాలేదు. అందుకు మీరంతా మాదాపూర్ బిడ్డ ఇంత పెద్ద స్లోగన్, ఒక ఉద్యమం తీసుకొని నినాదంతో ముందుకు పోతాడు. మీరందరూ ఆశీర్వదించాలని మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నా. గొప్ప మనసు, నిండు మనసు ఆశీర్వదించాలి. ఒకటి చాలా మాట్లాడేది ఉంది కానీ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతా. ఒకటే విషయం చెప్తా. స్వాతంత్రం ముందు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చిండు. 1957లో సూరజ్ మండల్ ఒక వ్యక్తి మీరట్లో యుద్ధం చేసి మీరట్లో ఆ బ్రిటిష్ ప్రావిన్స్ చుట్టూ, బిల్డింగ్ చుట్టూ బాత్రూమ్ పోతుండండి. అంతే, ఏదో బాత్రూమ్ పోతా మన దగ్గర భయం లేదని చెప్పి తీసుకొని పంపిస్తూ కొట్టి ఆయన. అప్పుడే చూసిండు, ఆ ఊళ్ళో జనాలంతా జనం తీసుకొని పోయి ఆయన బంగ్లాకే మూత్రం పోసిండు. ఆ రాజు ఉంటాడు బ్రిటిష్ దొరకుడు. అప్పుడు ఫస్ట్ కాల్ చేసిండు ఆయనను. దేశంలో బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడిన సూరజ్ మండల్ అనే వ్యక్తి మీరట్లో కాల్ చేయబడ్డాడు.
1957లో. అక్కడి నుంచి మొదలై 47లో స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా ఎందుకు చెప్తుందంటే ఒక వ్యక్తి, ఒక పర్సన్, ఒక నినాదంతో ఒక వ్యక్తి పోరాటం మొదలు పెడితే ఎంత చరిత్ర నిలిచిపోతాడో, ఈ రోజు ఇంకా 10 ఏళ్ళ కానీ 15 ఏళ్ళ కానీ ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళ కానీ మీ మాదాపూర్ పేరును ఈ రాష్ట్ర దేశ చరిత్రలో నిలబెట్టే వ్యక్తి మీ మల్లన్న. మీరందరూ గౌరవపడే విధంగా మేమందరూ తోడు ఉంటాం. మీరు కూడా తోడండి, ముందుకు నడవాలని మీ అందరికీ తల వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా గొప్ప వ్యక్తి మీరు విగ్రహం పెట్టారు, దాని స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే విగ్రహం స్ఫూర్తి పొందాలి. ఏం పొందాలి? అతను ఏం చెప్పిండు? జ్ఞానం సంపాదించమన్నాడు. మీరందరూ ఐక్యమిత్రం ఉండమన్నాడు, పోరాడమన్నాడు. పిల్లలు చదివించాలి, పోరాడాలి, రాజ్యాధికారం చేపట్టాలి. అందుకు మీరు అందరూ నడుము బిగించి ముందుకు పోవాలని మీ అందరూ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జై పూరి. పాడదు వాగే అయిపోయినాక లాస్ట్ పాడు. ఇప్పుడు కాదు, కొంచెం ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదు, పాడదు రాదు. రైట్, ఇది నేను చెప్పేది. నేను కూర్చోబెట్టాడా? కూర్చోబెట్టి రైట్. వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీ వైస్ చైర్మన్ అయినటువంటి సోదరులు గౌరవనీయులు బీకు నాయక్ గారికి, అలాగే వైస్ ఎంపీపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, బీసీజేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి హరిశంకర్ గారికి, అలాగే గ్రామ సీనియర్ నాయకులు కోగిరిశెట్టి నర్సింహులు గారికి, గ్రామ ఉప సర్పంచ్ రాజు గారికి, చంద్రమౌళి గారికి, సోదరుడు ఎంపీటీసీ గారికి, అలాగే ఉప సర్పంచ్ భిక్షపతి గారికి, ఎర్రల గంగన్నకి, బాల్ నరసింహన్నకి, అలాగే జాలిగారి నరసింహన్నకి, ఉపేందర్ గారికి, మేకల రామచందర్ గారికి, సుదర్శన్ గారికి, అశోక్ గారికి, జాలిగా వెంకటేశ్వర్ వచ్చిండ జాలిగా వెంకటేశ్వర్ గారికి, సుధాకర్ గారికి, వెంకటస్వామి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అహోరాత్రులు కష్టపడ్డటువంటి సోదర సోదరమణులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇవాళ చాలా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మనం నిర్వహించుకుపోతున్నాం. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. అసలు ఎవరు ఈయన అంబేద్కర్? ఈయనకు మనకున్న సుట్టరికం ఏంది? మనకు పాలోడు ఎట్లయితాడు అనేది ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంబేద్కర్ తన జీవితం అంతా ఈ బక్క పేదోళ్ళ కోసమే పోరాటం చేసిండు. మీ తలరాతలు రాయడానికి, మీ తలరాతలు మార్చడానికి ఆయన జీవితం అంతా పణంగా పెట్టిండు. ఇవాళ నేను నిజంగా చాలా గర్వపడతా ఉన్నా, ఆనందపడతా ఉన్నా. ఇవాళ ఈ కాలనీ నుంచి, మన దళిత కాలనీ నుంచి మన యువకులు తెల్ల అంగి వేసుకుంటే నేను చాలా సంతోషపడతా ఉన్నా. అట్లా ఉండాలి వీళ్ళందరూ ఎప్పటికని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెల్ల బట్టలు వేస్తే ఎవడు ఓర్వకపోతుండే ఒకప్పుడు. ఇవాళ నేను గర్వపడతా ఉన్నా. అంబేద్కర్, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పిల్లలు ఏంది, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి
రిజర్వేషన్ ఆధారంగా ఆ రిజర్వేషన్ ఫలాలు పొంది ఒక ఆమె టీచర్ ఉద్యోగం సంపాదించింది. టీచర్ ఉద్యోగం సంపాదించినటువంటి ఆమె నేను చదువుకోవడానికి ప్రోత్సహించి, నేను ముందడుగేయడానికి నాకు సహకరించి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ఆమె నాకు ప్రోత్సహిస్తే, నేను పోరాటం చేస్తా ఉంటే ఆమె సహకరిస్తే, నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి విజేతగా నిలిచి గెలిచిన తర్వాత ఈ దళిత వాడలలో, ఈ గ్రామంలో ఎక్కడ కూడా ఒక్క మట్టి రోడ్డు కనిపించడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశించి 5 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో ఖర్చు పెట్టడం కోసం నేను ఇచ్చాను. మరి ఆ టీచర్ ఎవరు? నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన టీచర్ ఒక మాదిగోళ్ళ బిడ్డ, నా భార్య. ఆమె అవకాశం ఇస్తే నేను ఇదంతా చేయగలిగిన. మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఇవాళ మన వాడలలో రోడ్లు ఇంత తొందరగా వస్తాయా? ఇవాళ సన్న బియ్యం బువ్వ మన ఇంటికి వస్తుందంటే కూడా ఆయన కట్టెబట్టుకొని నిలబడ్డాడు కాబట్టే వస్తా ఉంది. ఎవరో వేసే దయాదాక్షిణ్యం బిచ్చం కాదు అది. ఇవాళ మన కాలనీ నుంచి, మన గ్రామం నుంచి మన బిడ్డ మధు, వెంకటస్వామి గాని, వెంకటేశ్వర్లు గాని, ఇంకా కొంతమంది బిడ్డలు ఉద్యోగాలు సంపాదించారంటే ఆ అంబేద్కర్ పెట్టిన భిక్ష. ఒక్క మనకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషితో పాటు ఆఖరికి మనం ఇంటికాడ పెంచుకునేటువంటి కుక్కలు కూడా చంపకుండా హక్కులు సృష్టించి పెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు అనేకమైనటువంటి విద్యను అభ్యసించాడు. లండన్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంటే అక్కడ గాంధీజీ ఒకవైపు, అంబేద్కర్ మరోవైపు. అంబేద్కర్ ఏమో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు రావాలని ఆయన కొట్లాడుతూ ఉంటే, గాంధీ గారేమో దళితులకు ఎక్కువ హక్కులు వద్దని చెప్పి ఆయన కూర్చున్నాడు ఆడ రౌండ్ టేబుల్ సమావేశంలో. అది జరుగుతున్నటువంటి క్రమంలో ఒకరోజు ఇంటర్నేషనల్ మీడియా అంతా గాంధీ గారి దగ్గరికి పోయింది. గాంధీ గారి దగ్గరికి ఆ మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ చేద్దామని పోయేసరికి గాంధీ గారు నిమ్మలంగా నిద్రపోయినాడు. ఇంట్లో నిద్రపోయినాడు. కొట్టినా, గొల్లెం కొట్టినా కానీ లేవలే. అదే అంబేద్కర్ గారిని మళ్ళా ఇంటర్వ్యూ చేద్దామని పోయేసరికి రాత్రి 2 గంటలకు కూడా ఆయన కూర్చొని రాస్తా ఉన్నాడు. ఏంది అంబేద్కర్, మీ గాంధీ అట్లా నిద్రపోయిండు, మరి మీరెందుకో ఇక్కడ మేల్కొండి రాస్తున్నారంటే, నా ప్రజలు నిద్రావస్థలో ఉన్నారు, ఇంకా వాళ్ళు తెలివికి రాలేదు కాబట్టి నేను మేల్కొని నేను వాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నా, వాళ్ళేమో మేల్కొని ఉన్నారు కాబట్టి ఆయన నిద్రపోయి ఉన్నాడు అని చెప్పిండు. ఇక్కడ గాంధీ గారిని ఫాలో అయితే మనం గోసి కట్టుకోవాలి, అంబేద్కర్ ఫాలో అయితే సూట్ వేసుకోవాలి. మహిళలు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరు కూడా చెప్తా ఉన్నా, అంబేద్కర్ విదేశాల్లో చదువుకొని తన సహకరించినటువంటి రాజు దగ్గరికి వస్తే బాగా చదివచ్చిందని ఆ రాజు సన్మానం చేస్తుంటాడు అంబేద్కర్కి సన్మానం చేస్తా ఉంటే అంబేద్కర్ వాళ్ళ తల్లి, ఏది ఆ తల్లి, మా తల్లి, ఆయన సతీమణి రమాబాయి, ఆమెకు కట్టుకోవడానికి కూడా చీర లేకపోతే చినిగిపోయింది చీర.
నేను ఆ సభకు పోతే నా భర్తను చూసి నవ్వుతారేమో, నాకు చిరిగిపోయిన చీరుందని నవ్వుతారేమో అని ఆ తల్లి చెట్టు చాటు పొంటి నిలబడి ఆయన సన్మాన కార్యక్రమాన్ని చూస్తా ఉంది. ఏది ఆ చిరిగిపోయిన చోట ఆయన గప్పిన శాల్వ గిత్తత గుడ్డు ఉంటే కుట్టుకొని వచ్చి ఆ సాటుకు నిలబడి చూస్తా ఉంది. అంబేద్కర్ గారి సతీమణి, ఆ ధర్మపత్ని, ఆ మహనీయురాలు రమాబాయి ఎంత గొప్ప మహిళ. అంబేద్కర్ గారు చదువుకోవడం కోసం ఆమె నానా కష్టం పడ్డది ఆయనను చదివించడం కోసం. కడుపున పుట్టిన పిల్లలకు తిండి లేక చచ్చిపోతుంటే కూడా ఆ తల్లి నువ్వు చదవాలయ్యా, మన బతుకులు మారాలయ్యా అని కోరుకున్నది. అంబేద్కర్ వాళ్ళ తల్లి ఇంటి పేరు తల్లి సత్పాల్. సత్పాల్ అని ఉంటదమ్మా. ఆ సత్పాల్ అనే పేరు తెచ్చిన పెద్ద బిడ్డ పెట్టిన సత్పాల్ అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పూలే ఇంట్లోకి ఒక పేరు తీసుకొచ్చిన, అంబేద్కర్ ఇంట్లోకి ఒక పేరు తీసుకొచ్చిన, ఇద్దరు బిడ్డలకు పెట్టిన. మరి అంబేద్కర్ చదివిన చదువుకు ప్రపంచమంతా మోకాళ్ళ మీద నిలబడి అయ్యా మా దేశం రా, మా దేశాన్ని నేలు అనేటువంటి పరిస్థితి. అంత చదువు చదివిన తండ్రి, ఆయన భార్య ఎట్లా చనిపోయిందమ్మా? ఒంట్లో రక్తం లేక చచ్చిపోయింది తల్లి, రక్తహీనతతో చచ్చిపోయింది. మన కళ్ళల్లో, మన శరీరంలో రక్తం నింపడం కోసం ఆయన రాత్రి పగలు కూర్చొని రాసి మన తలరాతలు మారుస్తా ఉంటే, అంబేద్కర్ గారి సతీమణి ఒంట్లో రక్తం లేక రక్తహీనతతో చచ్చిపోయింది. మరి అటువంటి గొప్ప మనిషి ఇవాళ మన కాలనీలో, మన ఊర్ల పంటి అన్ని చూస్తా ఉన్నాం. గతంలో కూడా వివక్షలు చాలా చూసాం. మన గ్రామంలో చాలా తక్కువ ఉంటుంది వివక్ష, కానీ ఒక్కొక్క గ్రామంలో విపరీతంగా ఉంటుంది. గుళ్ళల్లోకి రానియకపోతుండే, ఆకిట్లకే నలవనియకపోతుండే, ఛాయ్ తాగితే గిలాసులు అలాగా పెడుతుండే. ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఇప్పుడు మనం ఎదుర్కొన్నాం. కానీ 100 ఏళ్ల కిందనే అంబేద్కర్ అది చెవి చూసిండు. ఆయనకు మంచినీళ్ళు పోయమంటే పోయలేవాడు. ఆయన తాకితే మైల పడుతుందని చెప్పారు, ఆయనను గుళ్ళెకు రానియలే. కానీ ఇవాళ ఆయన చేతిలో ఉన్నటువంటి పుస్తకం ఏదైతే కనిపిస్తా ఉందో అంబేద్కర్ చేతిలో, ఆ పుస్తకం ప్రకారమే ఈ దేశంలో శ్రీరాముడు కూడా నడవాలి. ఆ పుస్తకంలో ప్రకారమే యేసుక్రీస్తు నడవాల్సింది. ఆ పుస్తకం ప్రకారమే. ఆఖరికి వాళ్ళ బతకడానికి అందులో హక్కులు ఇచ్చిండు, మత స్వాతంత్రపు హక్కులు ఇచ్చిండు అంబేద్కర్. దేవుళ్ళో కూడా ప్రాణం పోసిన మనిషి అమ్మ అంబేద్కర్. ఇలా అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మన ఊరు ప్రారంభంలో పెట్టుకోవడం అంటే ఎంత పెద్ద ధైర్యం ఉండాలి మనకి, ఎంత పెద్ద అండ ఉండాలి మనకి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14న పుట్టిండు. ఇదే జ్యోతిబా పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ నా గురువు అని ఎవరైతే భావిస్తాడో, జ్యోతిరావు పూలే గారిని నా గురువు అని భావించిండు. ఆయన పుట్టినరోజు ఇప్పుడే ఉన్నది. ఈ ఏప్రిల్ మాసం అంతా మన మహనీయులు పుట్టిన రోజులున్నాయి. మన మహనీయులు పుట్టిన రోజుల్లో మనకేం చెప్తా ఉన్నారంటే, ఈ ఏప్రిల్ నెల అంటే ఏప్రిల్ ఫూల్ అని చెప్తా ఉన్నారు. ఏప్రిల్ నెల అంటే ఏప్రిల్ ఫూల్ అని చెప్తా ఉన్నారు. కాదు, ఇది పవిత్రమైన మాసం. ఇది ఇలా మనమందరం కూడా గర్వంగా గొప్పగా బతికేలా మనకు హక్కులు ప్రసాదించినటువంటి మహనీయులు పుట్టినటువంటి మాసం ఇది. ఇలా ఈ నెల మొత్తం నా సోదరులు అందరు కూడా అంబేద్కర్ మాలనేరు. ఈ నెల మొత్తం అంబేద్కర్ మాలనేరు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోండి. ఇలా మీ అందరికీ తెలుసు, నేను చేస్తున్నటువంటి పోరాటంలో ఈ గ్రామం
ఈ గ్రామ యువత పార్టీలకు అతీతంగా నాకు వెన్నుదన్నుగా నిలబడ్డది. మీరిచ్చిన ధైర్యంతో ఇవాళ రాష్ట్రంలో ఒక భారీ ఉద్యమాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురాబోతా ఉన్నాం. కానీ ఒకటై చెప్తా, నేను ఇక్కడ పుట్టుక మీ మధ్యలో పెరిగినటువంటి ప్రతి విషయాలు మీకు అందరికి తెలిసినే. నేను పోయినటువంటి క్రమంలో ఎక్కడన్నా ఈ గ్రామస్తులు పోయి తీన్మార్మలన్న మా ఊరి బిడ్డాయా అని గర్వంగా చెప్పుకునేటట్టు చేసిందా, చెడగొట్టే పని చేసిందా మీరు ఒకసారి అర్థం చేయండి. ఎక్కడికి పోయినా ఈ బిడ్డ మా ఊరి బిడ్డ, మా అన్న, మా సోదరుడు, మా తమ్ముడు గర్వంగా. ఇవాళ ఒకసారి మందకృష్ణ మాదిగ గారు నా స్టూడియోకి వచ్చారు. మాట్లాడుతుంటే మందకృష్ణ మాదిగ లేచి ఓరయ్యా నువ్వు మా ఇంటెల్లు అని చెప్పిండు. నేను కూడా భావిస్తా ఈ దళిత కాలనీకి నేను అల్లున్నే 100%. ఇంకా చెప్తా ఉన్నా, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఏదైతే అంబేద్కర్ దేవుళ్ళకు హక్కులు ఇస్తే ఏ అంబేద్కర్ అయితే గుళ్ళల్లోకి రాలియలేదో ఆ పేర్లు మన దళిత వాడల గోడలకు కనిపిస్తా ఉన్నాయి. నాకు దళిత వాడల పొంటి ఇండ్ల గోడలకు కనిపిస్తా ఉన్నాయి ఆ పేర్లు. జాగ్రత్త, చూసుకోండి అవేంటి అనేది. ప్రతి ఇంటికి జై భీమ్ అని రాసి ఉండాలి. ఇక ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో నిజంగా ఈ యువకులను చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా దగ్గరికి మనోళ్ళు వచ్చి డప్పులు కొనియమంటే నేను సీరియస్ అయ్యేది. ఎన్ని రోజులు కొడతారు ఇంకా అని, ఎన్ని రోజులు కొడతారు ఈ కొట్టుడు, ఎన్ని రోజులు ఎగురుతాం, ఎన్ని రోజులు దుంకుతాము. ఆ వచ్చి తరగబడ్డేగా డీజేలు పెట్టుకొని తీసుకుపోతారు, తీరాదా సావేదో. ఎన్ని రోజులు కొట్టాలి, ఎన్ని రోజులు ఎగరాలి. వాళ్ళు మద్యం పోపిస్తే తాగాలి, ఎగరాలి, దుంకాలి, పోవాలి. ఇదా గంధం నారాజు ఇట్రా ఇది కాదు కదా మన బతుకు. ఇవాళ ఒక బీసీ నాయకత్వం మీద నేను పోతా ఉన్నటువంటి క్రమంలో ఆ చేరైనా ఆ క్రమంలో నేనేం చేసినా వాళ్ళు హెలికాప్టర్లు వాళ్ళే ఎక్కుతారా అని చెప్పి నేను ఒకటి వేసుకొని పోయినాడు. హెలికాప్టర్లో దిగితే వాళ్ళ కళ్ళ మంట, వాళ్ళ కడుపు మంట చూసి నాకే ఒక్క మాదాపురం బిడ్డ హెలికాప్టర్ వేసుకొని పోతే వాళ్ళకు ఎంత బాధ అయిందో మీరు చూస్తారు కదా. అంటే ఒక బీసీ వాడు ఒక దళిత బిడ్డను చేసుకునేటోడు హెలికాప్టర్లో తిరుగుతాడు. హెలికాప్టరే కొంటారా భయ్ అని చెప్పిన, హెలికాప్టరే కొంటా అని చెప్పిన. ఈ ఊరు తలరాతను ఖచ్చితంగా మారుస్తా, ఈ ఊరు దశాదిశను మారుస్తా, ఈ ఊరు గర్వంగా బతికేటట్టు చేస్తా, ఈ ఊర్లో ఉన్నటువంటి యువత సన్మార్గం వైపు పోయేటట్టు చేస్తా. ఈ యువత ఎవరైతే ఉన్నారో ఈ గ్రామంలో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరు సరికొత్త ఒరవడితో ముందుకు రండి. నిన్న మొన్నటి కార్యక్రమాలు బంద్ చేయండి. ఏమైనా ఉంటే మనలో మనం మార్చుకుందాం. కానీ అంబేద్కర్ని 2 సార్లు ఓడగొట్టిండ్రు దళితులే, 2 సార్లు ఓడగొట్టిరు. కానీ ఆయనకు ఆ వర్గాల మీద ప్రేమ పోయిందా? పోలేదే. నా ఊళ్ళకు తెలవక చేసిరా పని అనుకుండు, అయినా నీకోసం పోరాటం చేసిండు, నీకోసం హక్కులు సాధించి పెట్టిండు. అక్కడ ఒక ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రాయాలి అని చెప్పి ఈ కాగితాలన్నీ ఎత్తుకొని ఓ దేశానికి పోయినట. నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ కలిసి ఈ కాగితాలను ఎత్తుకొని పోయి స్వాతంత్రం వచ్చిందా మాకు రాజ్యాంగం రాయాలని పోతే ఆ రాష్ట్రాయన దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడట, మీకేమైనా బుర్రున్నాదా, నాకేమన్నా డౌట్ వస్తే అంబేద్కర్ కు లెటర్ రాసి కనుక్కుంటా, మీరు నా దగ్గరకు వచ్చిరేమా, ఆన్నే ఉన్నాడు కదా అసలైన మనిషి రాపించుకోపోరు అని చెప్పి చిట్టి తోలినట.
అంత గొప్ప మనిషి ఇచ్చిన వారసత్వంలో మనం ఉన్నాం. ఇలా అంబేద్కర్ జయంతి కానీ మహనీయుల జయంతి కానీ ఇక్కడ దుర్ముగమ్మ పండుగ చేసినట్టు చేయాలి. మనం ఇలా పండుగ చేసినట్టు చేయాలి ప్రతిసారి. ఇవాళ ఈ మాదాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతూ ఉంది. ఈ జరిగేటువంటి క్రమంలో మీరందరూ కూడా ఐక్యంగా ముందుకొచ్చి ఇలా తెల్ల బట్టలు ఇదే నమూనాలో కనిపించాలి. ఎప్పటికీ వీలైతే చూసుకోరు. ఇదే నమూనాలో మీరెవ్వరికి తక్కువ కాదురా పోయి మేము అందరికంటే ఎక్కువ నిరూపించాలి. ఆ తరీకలో మీరు మంచిగా రెడీ కావాలా, మంచిగా అన్ని వసతులు వాడుకోవాలి. అన్ని వసతులు వాడుకొని పైకి రావాలా. మీరందరూ ముందుకు వచ్చే క్రమంలో మీ సోదరుడు, మీ ఆడబిడ్డని చేసుకున్న సోదరుడు తీన్మార్ మల్లన్న ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా మామ ఎప్పుడు అల్లుడా అల్లుడా అని పిలుస్తూ ఉంటాడు నన్ను. ఆ జామ పండ్లో ఏవో పండ్లు అమ్మేటప్పుడు. అంటే అంత మంచి రిలేషన్ ఈ గ్రామంలో ఉంది. ఈ గ్రామమే దేశానికి ఆదర్శం కావాలి. ఈ గ్రామమే ఈ రాష్ట్రానికి ఆదర్శం కావాలి. మనం ఎంత ఐక్యంగా ముందుకు పోతా ఉన్నామో అంతే ఐక్యంగా మనం సాధించుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి మీరందరూ కూడా మరింత ముందుకు వచ్చి మన మహనీయుల చరిత్రను మన భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. ఇప్పుడు మన ముత్తాత ఎవడో మనకు యాదికే ఉండదు. కానీ 1956లో చనిపోయినటువంటి అంబేద్కర్ బొమ్మ ఇంకా యాదికి పెట్టుకుంటున్నాం. ఆడ హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తుతో ఉంది. ఒకసారి మీ పిల్లల్ని గుట్టల పొంటి తీసుకుపోకుండా గట్టు తీసుకుపోయి ఒకసారి చూపెట్టిరాడు. ఆయన ఆ ట్యాంక్ బండ్ కాడికి పోతే ఆడ కనిపిస్తాడు. తీసుకుపోయి ఒకసారి ఎగ్జిబిషన్ పోయి తీసుకుపోయి రాడు. నేను 2 బస్సులు పెడతాను ఏమన్నాడు, తీసుకొని పోయి అందరినీ 2 బస్సులు పెడతా పోయి అంబేద్కర్ విగ్రహం చూసినా పోరు. అట్లా పోయి ఆయన పెట్టిన భిక్షతో నడుస్తున్న అసెంబ్లీని చూసినా పోరి అడిగిపోయి. ఇవాళ ప్రతి మెతుకు అంబేద్కర్దే. మనం తింటున్న ప్రతి మెతుకు ఆయన పెట్టిన భిక్షమే. కాబట్టి మీరందరూ కూడా అంబేద్కర్ ఆశయాలను, పూలే ఆశయాలను ఈ గ్రామంలో సంపూర్ణంగా నింపాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేసుకుంటూ, సరే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఈ విగ్రహ దాతలు కానీ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరు కూడా చెప్తా ఉన్నా. స్థలదాత బాలయ్య సేట్ గారు, అలాగే విగ్రహదాత జాలిగం వెంకటేశ్వర్లు గారు, అలాగే ఎర్రల వెంకటస్వామి, మధు గారు, జాలిగం లక్ష్మణ్ ప్రసాద్ గారు, వెంకటేష్ గారు, అలాగే ఈ స్థలదాత అయినటువంటి చింత బాలాంజలి బాలయ్య గుప్తా గారు, చింత స్వాతి రాజేష్ కుమార్ గారు, అలాగే అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై భీమ్, జై భీమ్. మీ ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుళ్ళు దేవతల ఫోటో ఉన్నా లేకపోయినా కానీ అంబేద్కర్ ఫోటో ఉండాలి. ఆయన భార్య ఫోటో ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే విధంగా చూడమని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, అలాగే ఈ లైబ్రరీ ఇక్కడ ఒక లైబ్రరీ ఏర్పాటు చేద్దామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ లైబ్రరీకి నేను కావాల్సినటువంటి నిధులను నేను మంజూరు చేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారికి ఒక మెమోంటోని మన పెద్దమ్మ ఇట్లా అందజేస్తారు. అదేవిధంగా వచ్చిన గెస్టులందరికీ కూడా తలా ఒక మెమోంటో లాగా ఇవ్వడానికి కలిస్తారు బయట. ఇచ్చే
మన గెస్ట్లో కూడా అన్నగారి ద్వారా ఇప్పించడం జరుగుతుంది. కృష్ణ అశోక్ అన్న మరను రండి, బైక్ రండి. అనిల్ ఎక్కడ అందరు కూడా ఎందుకు రండి అబ్బా. క్రాంతి నీట్ తర్వాత ఒకరు ఇవ్వండి. అన్న నా కొద్దిగా నీట్గా అందరూ కొద్దిగా అన్న వెంకటేష్ అన్న చిల్క పౌల్ గారు, సత్యనారాయణ, అందరు తీసుకోండి, కొద్దిగా దూరంగా నిలబ అట్లాగో ఇక్కడ కూడా రండి కొందరు, ఇటు సైడ్ అండి. నారాయణ కూడా ఇంకో ఫోటో లేదు. మేకల రామచంద్రం, మేకల రా రామచంద్రం సెక్రటరీ గారు, ఓ మధ్యలో సెక్రటరీ సీనన్నా ముందుకురా. గోపాల్ ఉన్నాడా?